ఎందుకంటే ఆయనకు ఆయనే సాటి, ఆయనతో ఎవరు పోటీ పడలేరు, దరిదాపుల్లో కూడా నిలవలేరు. అలాంటి సాహసాన్ని బాలకృష్ణ గారు చేశారు. నేను కూడా భయపడ్డాను, ఒరిజినల్గా చేయగలుగుతాడా అనుకున్నాను. కానీ మళ్ళీ ఎన్టీ రామారావు గారే బాలకృష్ణ రూపంలో వచ్చినట్టు ప్రతి ఒక్క సన్నివేశాన్ని చూస్తే ఆ టీవీ, ఆ యొక్క ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో అడుగడుగున ప్రతి ఒక్క మాటలో ఎన్టీ రామారావు గారే మళ్ళీ పుట్టి మళ్ళా ఈ వేషాలన్నీ వేశాడా అనే విధంగా బాలకృష్ణ గారు చేశారు. ఇది చూసిన తర్వాత ఇది ఒక చరిత్ర. ఎక్కడా ఇలాంటి సాహసం జరుగుండదు ప్రపంచంలో. ఎందుకంటే ఎన్టీ రామారావు గారే, ఆయన ఎవ్వరు కూడా ఇమిటేట్ కూడా చేయలేరు, ఇమిటేట్ చేయాలని కూడా ఆలోచించరు. అలాంటి సాహసాన్ని ఆయన కొడుగ్గా బాలకృష్ణ గారు చేశారంటే ఇది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. అదే మరిగా ఆయన జ్ఞాపకాలన్నీ మళ్ళీ ప్రజలకు ఒక పక్కన, అదే మరిగా అభిమానులకు అందరికీ కూడా మళ్ళా గుర్తు చేసే పరిస్థితికి వచ్చారు. చివరి వరకు ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన వ్యక్తి. అలాంటి బ్రహ్మాండమైన చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. మళ్ళీ పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి మా కుటుంబంలో. దీనికి మనస్ఫూర్తిగా బాలకృష్ణ గారిని, కృషి గారిని అభినందిస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి చూడవలసిన సినిమా, ఒక స్ఫూర్తిని పొందవలసిన సినిమా. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి స్ఫూర్తిని తీసుకుని మళ్ళా ఈ రాష్ట్రం కోసం కానీ, మళ్ళా భవిష్యత్తు కోసం కానీ అందరూ ముందుకు పోవాల్సిన